హలో ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ కృష్ణవేణి. వెల్కమ్ టు ఫార్మపీడియా. సో ఈ రోజు మన టాపిక్ ఏంటిది? ప్యాకేజింగ్ ఆఫ్ ఫార్మస్యూటికల్స్. నెక్స్ట్ టాపిక్ ఏంటిది? ప్లాస్టిక్. సో ఈ ప్లాస్టిక్ కి డిఫరెంట్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ అడ్వాంటేజెస్ ఏంటో చూసేద్దాం. సో అడ్వాంటేజ్ ఏంటిది? లైట్ వెయిట్ అండ్ హ్యాండిల్ ఈజీలీ. సో ఇది లైట్ వెయిట్ కాబట్టి దీన్ని ఈజీగా మనం హ్యాండిల్ చేయొచ్చు. అండ్ పూర్ కండక్టర్ ఆఫ్ హీట్. ఎస్, ఇది పూర్ కండక్టర్ ఆఫ్ హీట్. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ అనేది హీట్ ని కండక్ట్ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా అల్యూమినియం కంటైనర్ తీసుకోండి, దాన్ని మనం హీట్ చేసామనుకోండి, ఆ ఎంటైర్ కంటైనర్ అనేది హీట్ ని అబ్జర్వ్ చేసుకొని చాలా వేడిగా ఉంటుంది అనమాట. అదే ప్లాస్టిక్ ని తీసుకోండి, ఎక్కడైతే దానికి హీట్ తగులుతుందో అక్కడ మాత్రమే హీట్ ఉంటుంది అండ్ ఎంటైర్ కంటైనర్ హీట్ ఉండదు అనమాట. అండ్ ఇది ఒక మెటీరియల్ నుంచి, ఒక మెటల్ నుంచి ఇంకో మెటల్ కి హీట్ ని ట్రాన్స్ఫార్మ్ చేయదన్నమాట. సో దిస్ ఇస్ అ పూర్ కండక్టర్ ఆఫ్ హీట్. ట్రాన్స్పోర్టెడ్ ఈజీలీ. ఎస్, ఇది లైట్ వెయిట్ కాబట్టి దీన్ని ఈజీగా మనం హ్యాండిల్ చేయొచ్చు కాబట్టి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి మనం ఈజీలీ వాటిని ట్రాన్స్పోర్ట్ చేయగలం అనమాట. అదే గ్లాస్ కంటైనర్ అయితే అవి హెవీ ఉంటాయి కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ కూడా అంత ఈజీ కాదు. సో అది ప్లాస్టిక్ కంటైనర్ అయితే దే కెన్ బి ట్రాన్స్పోర్టెడ్ ఈజీలీ, అన్బ్రేకబుల్. ఎస్, ఈ ప్లాస్టిక్ ని మనం కింద పడంగానే, అంటే అన్ఫార్చునేట్ గా కింద పడిపోతే అవి బ్రేక్ అవుతాయో అవ్వవు. అదే గ్లాస్ కంటైనర్ అయితే బ్రేక్ అయిపోతాయి. సో ఈ ప్లాస్టిక్ కంటైనర్స్ ఆర్ అన్బ్రేకబుల్. అవైలబుల్ ఇన్ వేరియస్ షేప్స్ అండ్ సైజెస్. ఈ ప్లాస్టిక్ కంటైనర్ మనకు కావాల్సిన షేప్స్ లో వాటిని మౌల్డ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ అండ్ సైజెస్ లో అది అవైలబుల్ గా ఉంటుంది. గుడ్ ప్రొటెక్షన్ పవర్. ఈ ప్లాస్టిక్ కంటైనర్స్ కి గుడ్ ప్రొటెక్షన్ పవర్ కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటిది? డిసడ్వాంటేజ్. ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నప్పుడు కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. దే ఆర్ పర్మియబుల్ టు వాటర్ వేపర్ అండ్ అట్మాస్ఫిరిక్ గ్యాసెస్. సో వాటర్ పర్మియబుల్ అంటే ఏంటిది? ఏదైనా అలో చేయడం. ఇన్పర్మియబుల్ అంటే ఏది అలో చేయకపోవడం. సో ఈ ప్లాస్టిక్ బాటిల్స్ ఏం చేస్తాయి, ప్లాస్టిక్ కంటైనర్స్ ఏం చేస్తాయి అంటే వాటర్ వేపర్ ని అలో చేస్తాయి అనమాట. వాటర్ వేపర్ ఇంకా అట్మాస్ఫిరిక్ గ్యాసెస్ ని అలో చేస్తాయి, అంటే పర్మియబిలిటీ ఉంటుంది అనమాట. ఏదైనా మన అట్మాస్ఫియర్ లో ఆ గ్లాస్ కంటైనర్ ప్లాస్టిక్ కంటైనర్ ఉంది అంటే దాంట్లో ఏదైనా డ్రగ్ ఉందనుకోండి, దాంట్లో ఈ వాటర్ వేపర్ ని కానీ, అట్మాస్ఫిరిక్ గ్యాసెస్ ని కానీ, వాటర్ వేపర్స్ ఉంటాయి కదా మన ఈ నార్మల్ గా అట్మాస్ఫియర్, వాటిని అలో చేస్తుంది అనమాట. సో అదొక డిసడ్వాంటేజ్. కెనాట్ విత్ స్టాండ్ హీట్ వితౌట్ సాఫ్టనింగ్ అండ్ డిసార్టింగ్. సో డిసార్టింగ్ అంటే ఏంటిదంటే ఏదైనా ఆల్టరేషన్ ప్రాసెస్ చేయడం, డైరెక్ట్ అది ఒరిజినల్ గా కాకుండా ఇంకో ఏదో ఒక మెటీరియల్ తోని మిక్సప్ చేసి దాన్ని ఆల్టర్ చేయడం అనమాట. సో దాన్ని ఆల్టర్ చేయాలి, లేదా సాఫ్టనింగ్ చేస్తేనే అది హీట్ ని విత్ స్టాండ్ చేయగలుగుతుంది అనమాట. హీట్ ని తట్టుకునే కెపాసిటీ ఉంటుంది అనమాట. సో ఒకవేళ దాన్ని సాఫ్టనింగ్ డిసార్టింగ్ చేయలేదనుకోండి, అది హీట్ ని కూడా తట్టుకునే కెపాసిటీ దానికి ఉండదు అనమాట. సో దిస్ ఇస్ ద డిసడ్వాంటేజ్. నెక్స్ట్ ఏంటి అంటే హీట్ లో పెట్టగానే అది కాలిపోతుంది. సో సాఫ్టనింగ్ డిసార్టింగ్ చేస్తే అది ఉంటుంది అనమాట. కొంత టెంపరేచర్ వరకు అది ఉండగలిగే ఛాన్స్ ఉంటుంది. మే అబ్జర్వ్ కెమికల్స్ సచ్ as ప్రిజర్వేటివ్స్ ఫర్ సొల్యూషన్. అయితే ఇది కెమికల్, ఈ ప్లాస్టిక్ ని అంటారు కదా, నార్మల్లీ రెగ్యులర్ గా ఏంటిది, ప్లాస్టిక్ కంటైనర్స్ ని కొన్ని డేస్ వరకు యూజ్ చేయాలి, తర్వాత యూజ్ చేయకూడదు అని. ఎందుకంటే అదేంటిదంటే దానికి కెమికల్ సబ్స్టాన్సెస్ ని అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. అండ్ దాంట్లో ఉన్న ప్లాస్టిక్ అంతా అంటే మెల్ట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి, రిలీజ్ చేసేస్తుంది. అలాంటి కొన్ని ఛాన్సెస్ ఉంటాయి కదా. సో అందుకని ప్లాస్టిక్ కంటైనర్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వరు జనరల్ గా. సో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. మే అబ్జర్వ్ కెమికల్ సబ్స్టాన్సెస్ సచ్ as ప్రిజర్వేటివ్స్ ఫర్ సొల్యూషన్. సో ఫ్రమ్ సొల్యూషన్స్ ఇది ఫ్రమ్ సో ఇది సొల్యూషన్స్ నుంచి ఏం చేస్తుంది, ప్రిజర్వేటివ్స్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. ఇది ఇంకొకటి డిసడ్వాంటేజ్ ఏంటిది? ఇది ఎక్స్పెన్సివ్. సో చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటుంది, అఫోర్డ్ చేయడం కూడా అంత ఈజీ కాదు. నెక్స్ట్, స్పెషల్ టైప్ ఆఫ్ గమ్ ఆర్ అడ్హెసివ్ రిక్వైర్డ్ ఫర్ ద లేబులింగ్. సో గ్లాస్ కంటైనర్ మనకి ఏంటిది, ఈజీలీ అవైలబుల్, వాటిని అఫోర్డ్ చేయగలం. ఇది ఏంటిది, చాలా అఫోర్డ్ చేయలేం అండ్ ఇది ఎక్స్పెన్సివ్. సో ఇంకా గ్లాస్ కంటైనర్స్ లో మనం ఈజీగా లేబుల్ చేయొచ్చు, కానీ దీంట్లో మాత్రం మనకి ఏదైనా గమ్ కావాలి అంటే దాని మీద లేబుల్ చేయాలి అని అంటే మనకు ఒక గమ్ కావాలి, అడ్హెసివ్ ఏదైనా ఎక్స్ట్రా మెటీరియల్ కావాలన్నమాట లేబులింగ్ చేయడానికి. సో దీస్ ఆర్ ద డిసడ్వాంటేజ్. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ద ప్లాస్టిక్ కంటైనర్.
నెక్స్ట్ ఏంటిది కాంపోజిషన్ ఆఫ్ గ్లాస్, సారీ ప్లాస్టిక్ అంటే నాకు ఓకే గ్లాసే వస్తుంది. సో నెక్స్ట్ ఏంటిది కాంపోజిషన్ ఆఫ్ ప్లాస్టిక్ కంటైనర్స్ లో ఏమేమి ఉంటాయి, ఏమేమి మెటీరియల్స్ ఉంటాయి అవనేది నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఇప్పటికైతే ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. మీకు హెల్ప్ అయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అండ్ మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఇంకేమైనా మీరు నాకేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.